హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనలో చాలామంది పిల్లలకి డైపర్స్ యూస్ చేస్తూ ఉంటాము. డైపర్స్ బదులు డైపర్స్ ప్లేస్లో ఏమేమి యూస్ చేయొచ్చు అనేది మనం చూద్దాము. చాలా ఉన్నాయి. డైపర్స్ అనేవి వాడకూడదని చాలామంది అంటూ ఉంటారు. డైపర్స్ ప్లేస్లో ఏమేమి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయకూడదు అనేది చూద్దాము. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి డైపర్స్ చూస్తున్నారు కదా. డైపర్స్ అనేవి చాలా డాక్టర్స్ కానీ అంటూ ఉంటారు, పిల్లలకి యూజ్ చేయకూడదు, ర్యాషెస్ వస్తాయి అనేసి. సో డైపర్స్ ప్లేస్లో ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే, డైపర్స్ బదులు మనకి ఆన్లైన్లో కానీ బయట కానీ రీయూజబుల్ డైపర్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ అనేవి రావు. పిల్లలకి కింద చాలా కంఫర్ట్గా ఫ్రీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది అడ్జస్టబుల్. ఒక్కసారి రీయూజబుల్ డైపర్స్ కొన్నాము అంటే మనం 3-4 ఇయర్స్ వరకు కూడా పిల్లలకి యూజ్ చేయొచ్చు. సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లోపల వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది, సాఫ్ట్ కాటన్. పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ అనేవి రావు. మనం డైపర్స్ బదులు వీటిని రీయూజబుల్ డైపర్స్ యూజ్ చేయొచ్చు. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే, ఇలా లంగోటీస్ కూడా బయట దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాము. ఇంట్లో చిన్నపిల్లలు మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటివి యూస్ చేయండి. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రీయూజబుల్ డైపర్స్ అనేవి యూస్ చేయాలి. నార్మల్ డైపర్స్ యూస్ చేస్తే ర్యాషెస్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబుకి అయితే ఇలా రీయూజబుల్ డైపర్స్ యూస్ చేస్తున్నాము. ఇంతవరకు డైపర్స్ అయితే యూస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంట్లో ఉన్నప్పుడు లంగోటీస్ అయితే యూజ్ చేస్తున్నాను. లంగోటీస్ ప్లేస్లో ఎప్పుడైనా లంగోటీస్ సరిపోనప్పుడు ఇలాంటి డయర్లు అనేవి యూజ్ చేస్తూ ఉంటాను. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల కెమికల్ ఫ్రీ, పిల్లలకి చాలా హెల్త్కి మంచిదనమాట. మనలో చాలామంది కూడా ఇలా ఓల్డ్ శారీస్ కాటన్వి ఉంటే ఆ శారీస్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కూడా యూజ్ చేస్తాము. ఇది మాత్రం యూజ్ చేయొద్దు. ఇది యూజ్ చేస్తే అంత హైజీన్ అనేది ఉండదు, పిల్లలకి ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాట్స్ అనమాట, వాటర్ ప్రూఫ్ మ్యాట్స్. ఈ మ్యాట్స్ యూస్ చేయడం వల్ల కింద బెడ్ కానీ అలాంటివి ఏమి కూడా తడవు, పాడవకుండా ఉంటాయి. వాటర్ ప్రూఫ్ మ్యాట్స్. ఒకవేళ యూరిన్ అనేది లీక్ అయినా కానీ కింద బెడ్షీట్ మాత్రం తడవకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెట్ మ్యాట్స్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే నాకు చాలా యూజ్ అయ్యాయి. చాలా పెద్దది కొనుక్కున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. యూరిన్ లీక్ అయినా కానీ బెడ్ మాత్రం పాడవదు. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు. డ్రై షీట్స్, వెట్ మ్యాట్స్ చాలా బయట దొరుకుతూ ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ మ్యాట్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఎక్కువ లంగోటీస్ యూజ్ చేస్తున్నాను. అండ్ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా రీయూజబుల్ డైపర్స్నే యూజ్ చేస్తున్నాను నేను. నార్మల్ డైపర్స్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. రీయూజబుల్ డైపర్స్ అనేవి 3-4 అవర్స్ వరకు క్యారీ చేస్తుంది. 3-4 అవర్స్ వరకు ఏమీ అవ్వదు. 3-4 అవర్స్ తర్వాత నెక్స్ట్ వాష్ చేసుకొని ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వాషబుల్ కూడా, వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైపర్స్ అయితే చాలా కాస్ట్. ఇవైతే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒక్కసారి కొనుక్కుంటే 3-4 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.